everyone, welcome back to my YouTube channel Okay Lari. So guys, ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాను అండ్ టుడేస్ వీడియో ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే మనం ఈరోజు క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నాము. క్యాన్సర్ అనగానే మనకి చాలా మందికి డగ్ 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 అని టెన్షన్ వచ్చేస్తుంది. బట్ నేను మీ అందరికీ హోప్ నింపే ప్రయత్నం చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ నేను నా ఫ్రెండ్ని కలిసాను. ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసిన తర్వాత నాకు అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అవ్వాలి. కానీ వాడు నాకు ఒక షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. అదేంటి తెలుసా, నాకు క్యాన్సర్ ఉంది అన్నాడు. నేను లిటిల్గా షాక్ అయ్యాను. బట్ అగైన్ నేను క్యాన్సర్ని బీట్ చేసి రికవర్ అయ్యాను, నేను హెల్దీగా ఉన్నాను అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ వాట్, రియలీ సీరియస్గానా అన్నాను. బట్ హీఈస్ రియలీ సో హెల్దీ. సరే అసలు ఏంటి, ఎలా రికవర్ అయ్యావు అని అడిగి తను నాకు ఒక స్పెషల్ హాస్పిటల్ గురించి చెప్పాడు. అదేంటి తెలుసా, పునర్జన్ ఆయుర్వేదం అనమాట. ఓకే, సో పునర్జన్ ఆయుర్వేదం హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఏన్షియంట్ బెస్ట్ ట్రీట్మెంట్ అయిన రసాయన ఆయుర్వేదంతో క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు నేనైతే హైదరాబాద్లో ఉన్న మియాపూర్ బ్రాంచ్కి అయితే వచ్చేసాను. వీళ్ళ బ్రాంచెస్ ఇంకా బెంగళూరు, విజయవాడ, చెన్నైలో కూడా ఉన్నాయి. సో ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేసింది బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు అనమాట. సో ఈయన 15 years పాటు క్యాన్సర్లో రీసెర్చ్ చేసి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏది అని చెప్పి చూసి రసాయన ఆయుర్వేదమే ది బెస్ట్ అని చెప్పి తెలుసుకుని ఈ హాస్పిటల్ అనేది పెట్టారనమాట. సో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలైన జడ్జిలు అయితే వాళ్ళని అడిగి కనుక్కుందాం రండి. హలో అండి. హాయ్. సో పేషెంట్ ఈయనండి మా బావగారు. మీ బావగారు. ఓకే, ప్రాబ్లం ఏంటి? అంటే టంగ్ క్యాన్సర్ అనమాట. టంగ్ క్యాన్సర్. మేము ఆల్రెడీ బయట ట్రీట్మెంట్ అంటే స్టార్టింగ్ 4 మీద మచ్చల్లో వచ్చాయన్నమాట. సో డాక్టర్ ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన ఏమన్నారంటే అల్సర్ రిలేటెడ్ అని చెప్పి అల్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన 1 month అవుతుంది, కాకపోతే పెయిన్ ఏం తగ్గట్లేదు. సో నెక్స్ట్ సర్జరీ అని చెప్పన్నారు. కానీ బెటర్ టు బయాప్సీకి వెళ్ళడం బెస్ట్ అని చెప్పి ఆయన చూసి చెప్పారన్నమాట. అంటే బయాప్సీకి వెళ్ళాము. బయాప్సీ నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి హోమీ బాబా హాస్పిటల్ అని చెప్పి వైజాగ్లో ఉంది, దానికి తీసుకుని వెళ్ళామన్నమాట. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా కన్ఫర్మేషన్ చెప్పారన్నమాట బయాప్సీతో. సో వాళ్ళు ఏంటంటే రేడియేషన్ అండ్ కీమో సజెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే లోయర్ వెయిట్ ఉంటారు కదా, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు, ఆయుర్వేదిక్ అయితే బెటర్ కదా అని చెప్పి యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటంటే ఒక ఆయనది ఎవరైతే ఈ టంగ్ క్యాన్సర్తో ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసాను అనమాట. యాక్చువల్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మేము అది వాడిన తర్వాత ఆకలి వేస్తుంది మాకు, సో ఇప్పుడు ప్రాపర్గా తినగలుగుతున్నారు అని చెప్పారు. సో ఆ వీడియోస్, ఆ ఫీడ్బ్యాక్, ఈ హాస్పిటల్ గురించి చూసి ఆ నమ్మకంతో వచ్చాము. ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారో చూసి దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి వచ్చాము. అంటే ఎప్పుడో లాస్ట్ వరకు ఉండే కంటే స్టార్టింగ్లోనే బెస్ట్ తీసుకుంటే బెస్ట్. హలో అండి. హలో మ్యామ్. సో పేషెంట్ మా కజిన్ బ్రదర్. మీ కజిన్ బ్రదరా? ప్రాబ్లం ఏంటండి? టంగ్ క్యాన్సర్ అండి. టంగ్ క్యాన్సర్. ఓకే, సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎలా ఉంది? ఇది 3rd విజిట్ అండి. 3rd విజిట్. ఓకే, బాగుందండి. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతున్నప్పటి నుండి బాగుంది. అంతకుముందు ఒక 7 రేడియేషన్స్ అయినాయి. 7 కీమోథెరపీస్ కూడా జరిగినాయి, ఒక 3 కీమోస్ జరిగినాయి. సో ఎలా ఉండాలి? అప్పుడు ఎలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? అప్పుడు బాగా వీక్ ఉంటుండే మనిషి, ఫుడ్ సరిగ్గా తీసుకునేవారు కాదు. నాలుక పైన అయింది కాబట్టి ఆయనకు నాలుక కదిలియడం ఇబ్బంది అయ్యి ఫుడ్ తీసుకునేవారు కాదు. ఫుడ్ తీసుకోపోవడం వల్ల చాలా వెయిట్ తగ్గిపోయారు. ఆయన 70 అబోవ్ ఉండేవారు, ఆయన 46 అట్లా అయ్యండి అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక 8 kgs పెరిగిండు. ఇక్కడ మెడిసిన్ వాడి ఫుడ్ ఇంటేక్ అంతా మంచిగా అయ్యాక. ఈ మెడిసిన్ వాడడం వల్ల ఆకలి కూడా పెరిగింది అన్నాడు ఆయన. ఆకలి పెరగడం వల్ల ఓకే ఫుడ్ తీసుకున్నాడు ప్రాపర్గా, వెయిట్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? హెల్త్ కండిషన్ అంతా ఇప్పుడు అంటే నమ్మకం మీద మీరు 3rd విజిట్కి కూడా వచ్చారు కదా, ఫస్ట్ 2 విజిట్స్ అసలు ఎలా తెలుసుకున్నారు ఈ ప్లేస్ గురించి? మాకు తెలిసిన ఒక ఆయన కూడా ఇక్కడికి వచ్చి క్యూర్ అయ్యండి. ఓ, అతని ద్వారా ఆయనతో పాటే ఇక్కడికి వచ్చినాం.
సో ఆయన అంతా సెట్ అయిపోయి ఆయనకి ఇంకా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు ఆయనకి, ఆయన మొత్తం క్యూర్ అయిండు. అతను చనిపోతా అనుకున్నాడట ఆయన. వాళ్ళ ఊర్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈయన బతకడిగా, ఆయన ట్రీట్మెంట్ వేస్ట్ అని కూడా అన్నారు. ఇప్పుడు ఆయన ఒక క్యూర్ అయ్యిండు. క్యూర్ అయ్యి ఆయన పొలం పనులు చేసుకుంటుండే. అది చాలా గ్రేట్ కదా, చాలా డ్రాస్టిక్ చేంజ్. సో ఆయన నమ్మకం మీద, ఆయన చెప్పిన నమ్మకం మీద మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించారు. 7 కీమోస్ చేయించి ఇక్కడ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఇక్కడ రికవర్ అయ్యారు, అక్కడ రికవర్ కాదు ఇక్కడ రికవర్ అయ్యారు. సో మొత్తం మీ కంప్లీట్ ట్రస్ట్ అంతా పునర్జన్ మీద, ఇంకా వేరే ఇంకేం ఏం వాడట్లేదు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం. పెయిన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు 2 టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు, డైలీ 2 టాబ్లెట్స్ అంతే. బట్ ఓన్లీ పునర్జన్ మెడిసిన్ వాడుతున్నాం. ఓకే అండి, గ్రేట్. సో అక్కడ మీకు చాలా కాస్ట్ ఎక్కువ అయిందని చెప్పారు కదా, మరి ఇక్కడ ఎలా ఉంది? పర్లేదండి, తక్కువే ఉంది ఇక్కడ కాస్ట్ అక్కడితో పోలిస్తే. ఓకే. అలా సో ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్ గాను బర్డన్ పడట్లేదు అండ్ ఫిజికల్ గాను రికవర్ అవుతున్నారు. సో తక్కువలో మనకి రిజల్ట్ కూడా బాగుంది అంటున్నారు. ఓకే అండి, మీ కజిన్ తొందరగా రికవర్ అవ్వాలి, మీ మెడిసిన్స్ అన్ని బాగా వర్క్ చేసి తను తొందరగా రికవర్ అయ్యి తను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. హలో మేడం. సో పేషెంట్ ఎవరు? పేషెంట్ సడ్డ కూడా ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు 4th స్టేజ్లో ఉన్నాడు. అయితే మేము ఫేస్బుక్లో చూసినాము, చూసి 8 రోజుల నుంచి అది కవరేజ్ చేస్తున్నాను. 8 రోజుల నుంచి కంటిన్యూ ఫోన్ చేస్తున్నా. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ ఉండే ఆయన. దాని తర్వాత ఇప్పుడు 4th స్టేజ్లో ఉన్నాడు. ఇది చాలా చూసిన వీడియో కూడా బాగానే రివ్యూ వస్తున్నాయి, అందుకని తీసుకొచ్చినాయి. ఇలా ఫస్ట్ టైం ఉంది నాది. అయితే చాలా ఇక్కడ కూడా ఆడిస్తే మంచిగా అవుతుంది అని చెప్పినారు వాళ్ళు. చాలా మంది ట్రీట్మెంట్ చేస్తున్నారు, రిజల్ట్స్ ఉన్నాయని అన్నారు, చెప్పినారు వాళ్ళు. అయితే నేను తీసుకొచ్చినారు. ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు కన్సల్ట్ చేయాలి, ఇప్పుడు కన్సల్ట్ చేసి చూడాలి. సో ఏం క్యాన్సర్ అది? ఇది చీక్ క్యాన్సర్, మౌత్ లా క్యాన్సర్ ఉంది. మౌత్ క్యాన్సర్ ఉంది. ఓకే. అంటే క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది? మాకు ఒక 8 నెలలు అయింది. 8 months అయింది. ఓకే. దాని తర్వాత రివ్యూ ఎట్లా వస్తే అప్పుడు మంచిగా చెప్తారు. ఓకే. సో ఇక్కడ పేషెంట్స్తో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే చాలా తొందరగా రికవర్ కూడా అవుతారు. సో వేరే ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు సపోర్టివ్గా వీళ్ళ ట్రీట్మెంట్ కూడా వాడితే కనుక రికరెన్స్ రాదని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. చూసినాక ఎంతమంది ఎలా వాళ్ళ ట్రీట్మెంట్ జర్నీ కానీ వాళ్ళ క్యూర్ అవుతున్న విషయాలు కానీ ఎంత బాగా చెప్పారు. సో ఇంకెందుకు లేట్. హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నేను మీ హాస్పిటల్కి వెళ్ళాను, ఎంతమంది జనాల్ని చూశాను అండ్ ఎంతమంది వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్, వాళ్ళ ప్రొసీజర్ అవన్నీ చెప్పి మేము రికవర్ అవుతున్నాం అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా పర్సనల్గా మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అండ్ మా ఆడియన్స్కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా, అండ్ నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం నేను ముందు మీ దగ్గరికి వచ్చేసాను. సో అసలు ఒక యునీక్ సబ్జెక్ట్ని తీసుకున్నారు. సో ఈ యునీక్ సబ్జెక్ట్ తీసుకుని దీంట్లో మీరు సక్సెస్ అయ్యారు. అసలు మీ జర్నీ, అసలు ఎందుకు ఆయుర్వేదం సైడ్, ఇవన్నీ ఐ వాంట్ టు అండర్స్టాండ్. నేను నా 9వ సంవత్సరం వయసులోనే గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఫిలాసఫీకి సంబంధించినటువంటి జుటి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీకి సంబంధించి తత్వశాస్త్రం. తద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే వస్తుత్పత్తి రంగంలోకి రావాలి, మానవునికి సేవ చేసి ఈ జన్మలో ఈ కర్మని మంచి సత్కర్మని తీసుకొని వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఏది అని ఎన్నుకున్నప్పుడు ఆయుర్వేదం నాకు కనపడింది. ఆయుర్వేదం అయితే న్యాచురల్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ రాదు, జెన్యున్గా మనం సర్వీస్ చేయొచ్చు అనేది ఆలోచించి ఇది తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో అల్లోపతి, ఆయుర్వేద, ఇట్లా ఆరోగ్యానికి సంబంధించి యునాని, ఇట్లానే మనకి హోమియోపతి, ఇట్లా డివిజన్స్ ఉన్నాయి. సనాతన ధర్మం మనకు అందించింది ఏంటంటే 5000 సంవత్సరాల క్రితమే అద్భుతమైన యోగ క్రియలు మనకి ఆయుర్వేదం ద్వారా సంపూర్ణ రిజల్ట్స్ ఉన్నాయి. రూట్ కాజ్ లెవెల్లోనే ట్రీట్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి అందించడం జరిగిందండి. ఇది తెలుసుకున్న తర్వాత నేను ఇది చూజ్ చేసుకున్నాను. గురుకులాల్లో నేర్చుకున్నాను ఇది గురు పరంపర ద్వారా. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చి 2011లో కంపెనీ స్టార్ట్ చేశాను, లైసెన్స్ తీసుకొని. తద్వారా నేను ఒక R&D యూనిట్ స్థాపించుకున్నాను. దాని ద్వారా నేను నేర్చుకున్న ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకొద్దిగా పొటెన్షియేట్ చేసుకొని నేను మార్కెట్లోకి రావడం జరిగిందండి. అండ్ ఎందుకు రసాయన ఆయుర్వేదం? ఎందుకంటే వేరే ఆయుర్వేదం ఉంది కదా, సో డిఫరెన్స్ ఏంటి? ఎందుకు వై ఓన్లీ రసాయన? అష్టాంగ యోగాలు అనేవి 8 రకాలు ఉంటాయండి ఆయుర్వేదికలో. అందులో మూలికా వైద్యం, మానుష్య యోగం అంటే చిట్కా వైద్యాలు లాంటి, అట్లనే సిద్ధ వైద్యం అంటే రసభస్మాలతో చేసింది, ఇది దైవ వైద్యంతో సమానం. కాబట్టి దైవ వైద్యంగా పిలువబడేటటువంటి రసౌషధాలతో తయారు చేసినటువంటి వైద్యం కాబట్టి దీన్ని అంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణశక్తి
తీసి పునర్జీవాన్ని ఇవ్వటం. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సో క్యూర్ అవుతారు కదా, క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ఒక మాట చెప్తున్నానండి మీకు, మ్యూటేషన్స్ అంటామండి. డిఎన్ఏలో ఎర్రర్స్ వలన ఈ క్యాన్సర్ కణాలు ఏర్పడుతున్నాయి. ఈ ఎర్రర్స్ వలన ఏర్పడిన కణాలు ఒక దగ్గర నుంచి 4 చోట్లకి వెళ్ళిపోతే దాన్ని 4వ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పుకుంటున్నాం మనందరం. ఇంతే కదండి జరిగేది. అయితే ఈ 2200 రకాల మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయని పరిగణించబడుతుందో వాటన్నిటి యొక్క లోపల ఉండేది ఏంటంటే డ్యామేజ్డ్ కణం, జీవించే ఉండే కణం. ఇదే రూట్ కాజ్. ఈ మ్యూటేషన్ జరగకుండా ఆపగలిగితే చాలండి, మళ్ళీ రీఅకరింగ్ రాదు. ఈ మ్యూటేషన్ ఆపగలగాలి అంటే ఇమ్యూనిటీ అన్నారు. ముందు బాడీలో ప్రాణశక్తి ఏది, ప్రాణశక్తి ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా అది చేకూరుతుంది. తద్వారా వాళ్ళకి ఈ మ్యూటేషన్ ఆగిపోతుంది. మ్యూటేషన్ ఎప్పుడైతే స్లో డౌన్ అయిందో ఆటోమేటిక్గా ఎక్కడ ఉత్పత్తి కానప్పుడు క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది? ఇంకా అందరూ ఏమనుకుంటున్నారంటే ఉన్న ట్యూమర్లకి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఉన్న ట్యూమర్లు చేయొచ్చు, అసలు రోజు ఉత్పత్తి ఏదైనా ఆపకపోతే ఈ 2 ట్యూమర్లు పోయినాక మళ్ళీ ఇంకో 2-3 రావని ఎవరు చెప్తున్నారు? నిజమే. ఏమంటారు? మళ్ళీ ఇంకో 2-3 చోట్ల వస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత 15 సార్లు 20 సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 చోట్ల 4 చోట్ల వస్తుంది. కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది. నేను అనేది ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్ జరగకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ ఎక్కడ ఉంది? రూట్ కాజ్. ఆ మ్యూటేషన్ అంటే ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి? ప్రాణశక్తి బలీయంగా ఉంటే హెల్దీ కణాలు పుడతాయి. ప్రాణశక్తి బలీయంగా లేనప్పుడు డ్యామేజ్డ్ కణమే పుడుతుంది. అవును. ఏమంటారు? డ్యామేజ్డ్ కణం పుట్టినప్పుడు ఆ డ్యామేజ్డ్ కణం చనిపోవడం లేదు. నార్మల్గా అయితే మంచి కణాలు చనిపోవాలి, నెలకోసారి చనిపోయి కొత్త కణాలు పుడుతూ ఉండాలి, రీసైకిల్ జరగాలి. అటువంటిది రీసైకిల్ జరగకుండా ఇట్లానే ఉంటాయి, అవే క్యాన్సర్ కణాలు. అదేంటి. సో ఇప్పుడు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు, 4th స్టేజ్ అలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో మరి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు, ఎలాగా? అసలు ముందు దీని గురించి చెప్పేటప్పుడు క్యాన్సర్ అంటే ఏం తెలుసుకుందామండి. క్యాన్సర్ అనేది డ్యామేజ్డ్ కణం అని అనుకున్నాం ఇందాకే. ఒక జీవకణం డ్యామేజ్డ్గా ఉంటుంది, అది చనిపోదు. సహజంగా అయితే అది నెలకోసారి చనిపోయి కొత్త కణం పుడుతూ ఉండాలి. ఈ సైకిల్ అపాప్టోసిస్ అంటారు. ఇది జరగకుండా ఈ జీవించే ఉండే కణాన్ని మనం ఫ్రీ రాడికల్ సెల్ క్యాన్సర్ కణం అన్నాం. ఇది కిడ్నీలో ఉంటే స్టార్టింగ్లో కిడ్నీ క్యాన్సర్, అదే లివర్లో స్టార్ట్ అయితే ముందు లివర్ క్యాన్సర్, అక్కడి నుంచి 4 చోట్ల పోయినా పర్లేదు. అట్లా లంగ్లో ఉంటే లంగ్ క్యాన్సర్ అంటున్నాం. అయితే ఎక్కడున్నా కూడా లంగ్లో ఉండి లివర్కి వచ్చి ఎందుకు వస్తుందండి? లివర్ క్యాన్సర్ వేరు, లంగ్ క్యాన్సర్ వేరే అయినప్పుడు కాదు కదా, ఒకటే క్యాన్సర్ కాబట్టి ఇక్కడక్కడే యాక్సెప్ట్ చేస్తుంది బాడీ. కాబట్టి ఈ రూట్ కాజ్లో ఈ మ్యూటేషన్ జరగకుండా ఆపడానికి సంబంధించిన ప్రాణశక్తిని నిర్మింపజేయడానికి మా దగ్గర సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ విధానం ఉంది. ఆ ట్రీట్మెంట్ విధానంతో మనం సాధ్యం చేయగలుగుతున్నామండి. దీనికి అందరికి సంబంధించినటువంటిది ఒకటే ఒక రకమైనటువంటి థియరీని కనిపెట్టాము. ఆ థియరీయే అన్ని రకాల క్యాన్సర్కి అప్లై చేస్తాము. ఎక్కడ చేసినా కూడా మనకు ప్రధానంగా మానవుడికి కావాల్సింది ప్రాణశక్తి. దాన్ని తీసుకురావడం వలన ఇమ్యూనిటీ చేకూరి స్వతసిద్ధంగా వాళ్ళకి ఓజస్సు పెరిగి వాళ్ళే తగ్గించుకోవడం, రికవరీ చేసుకోవడం జరుగుతుంది. సెల్ఫ్ రికవరీ అనేది అవుతుందండి. డెఫినెట్గా అదే అవుతుందండి. ఓకే. బాడీలో ప్రాణశక్తి చచ్చిపోయింది కదా ఈ హైబ్రిడ్ విత్తనాల వలన, ఈ హైబ్రిడ్ మీట్ వలన. నేను ఇప్పుడు ప్రాణశక్తిని చేకూర్చే విధంగా ఆయుర్వేద సనాతన ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిని అవపోసన బట్టి వాటిని తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. తద్వారా ప్రాణశక్తి వస్తే ఆటోమేటిక్గా ఆ సిస్టమే ఆగిపోయి మళ్ళీ పాత సిస్టమ్కి ఆ మానవుడు రావడం జరిగింది. తద్వారా ఆరోగ్యం చేకూర్చుకోగలుగుతాడు. ఇది అయితే చాలామంది అనొచ్చు, అందరూ బతుకుతారా 100%? మీ దగ్గర ఇది అడగవచ్చు. ఇక్కడ మ్యూటేషన్స్ అనేది స్పీడ్గా గ్రోత్ అవుతాయి, ప్రాణశక్తి డల్ అయిపోయి ఉంటుంది. నా దగ్గరికి వచ్చేపాటికే ఒక 1 నెల 2 నెలలు 3 నెలలు ప్రాణశక్తితో కొట్టుమిట్టాడేటటువంటి జీవి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళలో ఉన్న రసవంతలు ఆగేసి ఉంటారు రకరకాల సెట్టింగ్స్ తోటి, 10-15 సెట్టింగ్స్ తోటి. ఇంకా లోపల ఏం లేదు, అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఏం లేవు, ప్రాణశక్తి లేదు. నేను రికవరీ చేసుకొచ్చే లోపే అతను ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్ అయ్యి ఉందనుకోండి, చనిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే అదేవిధంగా రికవరీతో పాటు ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే జీన్ మ్యూటేషన్స్ అనేది సుమారుగా 20 నుంచి 25 వేలు అవుతుందండి. ఆ టెస్ట్ చేయించుకోవాలి క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు ఏమైందండి, స్పీడ్ మ్యూటేషన్ ఉంది, చాలా స్పీడ్గా క్యాన్సర్ గ్రో అవుతుంది. మనం ఏం చేయలేము, మనమే కదా ఎక్కడ పోయినా ఏం చేయలేము. అనవసరంగా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడితే చంపేయటమే జరిగింది ఎవరు చేసినా. అవి చేయకుండా ఉండాలి అంటే స్లో మ్యూటేషన్ ఉంటే బతుకుతారు 100%. ఇది ఒకటి ఉందండి. ఇది జీన్ టెస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సెకండ్ వన్ ఏం చెప్తున్నానంటే నేను ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. థర్డ్ వన్ ఏం చెప్తున్నానంటే అసలు క్యాన్సర్ అటాక్ అయింది అనగానే పునర్జన ఆయుర్వేదకు వస్తే మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ మొదలు పెడతాము. వెంటనే ఆ మ్యూటేషన్ ఆపడానికి మాకు కూడా కొంత టైం దొరికింది కాబట్టి ఒక 6 months to 1 year దొరికింది కాబట్టి ఈ లోపు అతను రికవరీ కాగలుగుతాడు. 1 year కూడా బతకలేని పరిస్థితుల్లో మా దగ్గరకు వస్తే మేము ఏం చేయగలుగుతాం? ఏమంటారు? మీ ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే ఇదే, బాడీకి లేనటువంటి ప్రాణశక్తిని చేకూర్చుకుందాం, తిరిగి ఇమ్యూనిటీ లేని దాన్ని తిరిగి ఇమ్యూనిటీని సమకూర్చుకుందాం.
బాడీయే అద్భుతమైనటువంటి భగవంతుడు, మనమే రికవరీ చేసుకోవచ్చు. అది మనకు అదృష్టాన్ని మన భగవంతుడు మనకు ప్రసాదించాడు. మనమే వెలుగు. ఈ వెలుగును మర్చిపోయి ఎక్కడికో తాపత్రయపడి వెళ్ళొద్దు. నేను చెప్పేది అదే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ అవేర్నెస్. ఎందుకంటే చాలా మందికి తెలియదు అసలు క్యాన్సర్ అసలు రూట్ కాజ్ ఏంటి, దాని ప్రాబ్లమ్ని అసలు ఎక్కడ కట్ చేయాలి అన్న విషయమే తెలీదు. సో ఫుడ్ ఇంటేక్ కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. మీరు చాలా నీట్గా వివరంగా అంతా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అ బిగ్ 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 థ్యాంక్స్ టు యూ. అండ్ పునర్జన్ ఆయుర్వేదం గురించి తెలుసుకున్న తర్వాత నేనే నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది చెప్పాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్లో ఆబ్వియస్గా ఇప్పుడు అంతా ఇదే అవుతోంది కదా, క్యాన్సర్ చాలా వింటున్నాం. అండ్ మా సర్కిల్లోనే ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అన్నీ చూసాం కాబట్టి ఆ ధైర్యం నమ్మకంతోనే నేను మీ దగ్గరికి వచ్చాను. అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. అండ్ మీతో ఇలా మాట్లాడి ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇలాంటి గుడ్ వర్క్, ఇలాంటి ఆయుర్వేదంలో మెడిసిన్స్ జనాలందరికీ వెళ్ళాలి. అండ్ అంటే ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అందరికీ వెళ్ళాలి అండ్ ఎర్లీ స్టేజ్లోనే క్యూర్ అయిపోవాలి, చివరి దాకా వెళ్ళి సఫర్ అవ్వకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మమ్మల్ని గుర్తించి ఈ హాస్పిటల్ గురించి 10 మందికి తెలియాలన్న తాపత్రయంతో మీరు ఈ వీడియో షూట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో నేను పునర్జన్ ఆయుర్వేదం హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక టఫ్ డిసీజ్, కానీ వీళ్ళ సపోర్ట్తో మన క్యాన్సర్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేయచ్చు. సో రసాయన ఆయుర్వేదం ద్వారా క్యాన్సర్ని ఏ స్టేజ్లో ఉన్నా ట్రీట్ చేస్తుంది అంటే అది నిజంగా గ్రేట్ థింగ్. సో మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళ గురించి www.punarjanayurveda.com వెబ్సైట్ ఉంది. సో వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసేసేయచ్చు. అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అది కూడా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. సో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు మీ ఎవరికి. సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని ప్రాబ్లమ్ సొల్యూషన్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. సో వీళ్ళ హాస్పిటల్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, అడ్రస్ A to Z అంతా కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో కావాల్సిన వాళ్ళు చెక్ చేసేసుకోండి. సో వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో మియాపూర్లో ఉంది. ఇదే కాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై అండ్ ఆల్సో విజయవాడలో కూడా ఉంది. సో హైదరాబాదే పరిగెట్టుకుంటూ రావక్కర్లేదు, మీ ప్లేసెస్లో కూడా ఉంది కాబట్టి మీ ప్లేసెస్ కూడా వెళ్ళి మీరు చెకప్ చేయించేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో చేసిన తర్వాత ఒక తెలియని హ్యాపీనెస్ లోపల ఉందన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో డూ చెక్అవుట్ గైస్, వీళ్ళ డీటెయిల్స్ అంతా ఇచ్చేసాను కాబట్టి విజిట్ చేసేసేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటనే టంగమని కొట్టేసేయండి. లార్జ్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.